కుక్కతోక వంకర. ఈ మాస్టర్ చూపులు కూడా వంకరే. వంకర చూపులకు వాతలు పెట్టినా ఆయింట్మెంట్ పూసి వాతలు తగ్గాక మళ్ళీ వంకర పనులు చేశాడు. ఏంది మాస్టారు నీకేమైంది? బుద్ధిగా పిల్లలకు పాఠాలు చెప్పుకోవాల్సింది పోయి బుద్ధిని కామాతురాణం నభయం నలజ్జ అన్నట్లు క్లాస్ రూమ్లోనే అడల్ట్ పనులు చేస్తున్నావేంటి? బట్ నీ కథలకు కాలం వచ్చింది. చదువులు చెప్పే టీచర్లు కామకోరికలతో నీతిమాలిన పనులు చేస్తున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నం లయోలా స్కూల్లోని ప్రిన్సిపాల్ దీనావన్ రావు 10th విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు. విద్యార్థిని జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో దీనావన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె పేరెంట్స్. ప్రిన్సిపాల్ దీనావన్ రావుపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. దీనావన్ రావుపై గతంలోనూ లైంగిక దాడి ఆరోపణలున్నాయి. విద్యార్థులను లోబర్చుకుని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓసారి ఇలాగే చేస్తే విద్యార్థిని తల్లిదండ్రులు ఇతడికి దేహశుద్ధి చేశారు. ఇలాంటి ప్రిన్సిపల్ను అసలు వదలకూడదని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నేరానికి ఓ రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టుల్లో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం. మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్రూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. ఇది ఇవాల్టి మహాక్రూస్. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మహా టీవీ, పీపుల్స్ వాయిస్.